జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహన జయ 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 జయ. ఆరో మాసమైనటువంటి జూన్ నెలలో చివరి 16 నుండి 30వ తారీఖు వరకు 16వ తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని 30వ తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల 15 రోజుల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగినటువంటి జాతకులకి అర్ధమాస ఫలితాలు ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఏ అంశాలలో ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క స్థితిగతి పరిస్థితులు ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా తెలియపరుస్తాను. ఈ కుంభరాశి కలిగినటువంటి జాతకులకి ముఖ్యంగా ఆదాయము, ఖర్చు, మానసికమైనటువంటి ఆందోళనలు, అవమానాలు ఇటువంటి తరహా సంబంధించిన విషయాలు పరిశీలించినట్టయితే ఆదాయ ప్రభావం అనేది మీ శ్రమకు తగ్గ దానికన్నా అధికంగానే ఈ సమయకాలంలో మీ కుంభరాశి కలిగిన వారికి ఉంటుంది. ధనధాన్యానికి సంబంధించి ధనాన్ని కూడబెట్టేటటువంటి అంశానికి సంబంధించి ఎక్కడ కూడా మీకు వెల్తీ లేకుండా నిండుగానే మీ మనస్తృప్తి చెందగలిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీరు కాస్త లక్ష్మిని కూడబెట్టేటటువంటి పనులలో తీసుకునేటటువంటి నిర్ణయాలు, గతంలో కొన్ని పనులు అనుకోకుండా వాయిదా పడినటువంటి పనులు ముందుకు రావటము, ఒక పెద్ద సంబంధించినటువంటి పనులు కాంట్రాక్ట్ లేదంటే ఒక పనులు మీకు పట్న సెట్ అవ్వటము, ఒక మంచి ఆర్డర్లు రావడము, దానికి సంబంధించిన ఒక మంచి ప్రయత్నాలు, బతుకుదెరువుకు సంబంధించిన వ్యాపారం సంబంధించి ఒక మంచి ప్రమోషన్స్ చేసుకునేటటువంటి విధంగా మీకు ఊహించినటువంటి ధనం లాభం అనేది మీకు ఏర్పడేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో మీకు తప్పకుండా ఉంది. కాబట్టి ఆదాయము చాలా బాగుంటుంది. ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, వచ్చినటువంటి ఆదాయాన్ని వృధా ఖర్చులుగా కాకుండా దాన్ని వేరే వాటి మీద మీరు బదిలీ చేయగలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం కూడా మీకు తప్పకుండా జరుగుతుంది. అది మీకు మంచిది. అలాగే ఖర్చుల విషయంలో ధనం వృధా ఖర్చులకు సంబంధించిన పనుల్లో ఆదాయం కన్నా ఖర్చు ఏమన్నా ఎక్కువగా ఉంటుందనేటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో లేదు. కాబట్టి ఆదాయం మీకు పైభాగంగా ఉండి ఖర్చు కాస్త కింద భాగంగానే నిలబడుతుంది. కాబట్టి ఆదాయానికి సంబంధించి మీకు మిక్కిలి ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల్లో మీరు అంత పెద్ద భయభ్రాంతులు చెందాల్సింది కానీ ఎక్కువ టెన్షన్ పడాల్సింది కానీ ఏమి ఉండదు. ఎందుకంటే ఒక మనిషికి పోయేటటువంటి ధనం పోయే సమయం వచ్చినప్పుడు అది పోతానే ఉంటుంది. నిలబెట్టుకునే సమయం వచ్చినప్పుడు ధనం నిలబడి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఈ సమయకాలం మీకు కొంచెం అనుకూలిస్తుంది. కాబట్టి ఖర్చుల విషయంలో భయభ్రాంతులు ఏం అవసరం లేదు. ఇకపోతే మానసికమైనటువంటి మనశ్శాంతితో కూడిన సంఘటనలు చూస్తే మీకు ఈ సమయకాలం అనేది సామాన్యంగా మనశ్శాంతితో ఉండేటటువంటి పరిస్థితి తక్కువ. కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనము, నవ్వుతూ కుటుంబీకులతో టైం స్పెండ్ చేయటము, ఆనందమైనటువంటి మనసుతో ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతతతో ఉండేటటువంటి పరిస్థితులు, పరిణామాలు ఈ సమయకాలం చాలా తక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఉండేదానికన్నా బయట తిరిగే తిరుగుళ్ళు, బిజీ పనులు, అర్ధంతరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి సమయాల్లో వెళ్ళేది, ప్రయాణాలలో కూడా కొన్ని ప్రమాదాలు ఎదురుపరుచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు. ఇది మీకు మానసికమైనటువంటి ప్రశాంతతకు జరుగుతున్నటువంటి పరిస్థితులు. అలాగే కొన్ని అవమానాలు, అపనిందల గురించి ఆలోచన చేస్తే అపనిందలు, అవమానాలు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల వలన, అన్నదమ్ముల వలన, అక్క చెల్లెళ్ళ వలన కొన్ని అపనిందలు, అవమానాలు పడవచ్చు. అది భార్య వలనైనా కూడా అయ్యే పరిస్థితులు కూడా జరగవచ్చు. అలాగే స్త్రీలకు కూడా తమ పిల్లల వలనో, భర్త వలనో కొన్ని విభేదాలు, ఇబ్బందులు, అపనిందలు, బయటకు చెప్పుకోలేని కొన్ని బాధలు మనసులోనే పడి దాని గురించి కాస్త లోలోగిలిలో బాధపడే అవకాశాలు ఉంటాయి. ఇక యువకులలో అయితే మాత్రము ఒకరితో చెప్పుకోలేనటువంటి విధంగా ఏదో కోల్పోయినటువంటి మమత దుఃఖం, మనశ్శాంతి లేని దుఃఖం, మనోవేదనతో కూడినటువంటి దుఃఖాన్ని ఎప్పుడు అనుభవిస్తూ బాధకరంగా, అంటే ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను ఈ స్థితిగతులు బాగానే ఉన్నా, ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నా, ఏదో కోల్పోయాము, ఏదో అందలేదనేటటువంటి దిగులు కాస్త ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులను మాత్రం కుంగతీసే పరిస్థితులు జరుగుతాయి. అలాగే వ్యాపారము, వ్యవసాయము,
తర్వాత ఉద్యోగదారులు, వ్యవసాయదారులు, అదేవిధంగా వ్యాపారాలు చేసేటటువంటి వారిలో, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకున్న వారిలో అందరికీ కూడా నామమాత్రంగా పర్వాలేదనే విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగదారులకు మాత్రం నూతన కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు, తర్వాత వ్యాపారస్తుల్లో కూడా కొంతమందితో పార్ట్నర్స్గా చేసుకునేటువంటి వ్యాపార ప్రయత్నాలు కూడా తప్పకుండా జరిగి అందులో కూడా కాస్త మీకు వెసులుబాటు పడి ఒక మంచి స్థితిగతి కూడా ఏర్పడే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇక కుటుంబంలో ఆరోగ్య పరిస్థితుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. గృహములు, శుభకార్యక్రమానికి సంబంధించిన పనులని కాస్త ముందు పెట్టేటటువంటి ప్రయత్నాలు, పెద్దవాళ్ళతో కొంత స్నేహ ప్రభావము, గతంలో కొన్ని ఆగిపోయినటువంటి పనులని తిరిగి పునరుద్ధరణ చేసేటటువంటి ప్రభావము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి వర్తిస్తాయి. అలాగే కొన్ని కోర్టు కేసులు కానీ, గొడవలు కానీ, పంచాయతీలు కానీ, ఏదైనా మనకి పెండింగ్తో నలుగుతున్న గత కొంతకాలంగా వాయిదాలు పడుతున్నటువంటి వ్యవహారాలు కానీ ఈ సమయకాలంలో ఒక దారికి అయ్యేటటువంటి మార్గము, అదే మాదిరిగా గృహానికి సంబంధించిన పనులు, ఇల్లు మారే పనులు, తర్వాత వృత్తి ఉద్యోగానికి సంబంధించిన మార్పులు చేయాలనుకున్న పనులు మాత్రం కొంచెం సతికిల పడతాయి. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రము కొంత శత్రు ప్రయోగము, శత్రువుల నుంచి జరిగినటువంటి చెడు ప్రభావంలో చాలా జాగ్రత్తగా వర్తించడం మంచిది. ఈ మాసంలో ఈ 15 రోజుల్లో 22వ తారీఖు పౌర్ణమి సమయం దాటిన తర్వాత మీకు కొంత ఊహించనటువంటి శుభవార్తలు కూడా జరుగుతాయి. ఈలోపు ఇనుము వస్తువులు, కార్లు కానీ, బండ్లు కానీ ఏమైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు 22 లోపు కొనుగోలు చేసుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా దైవ దర్శనం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖంగా ఉంటుంది. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.